హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి రుచులు. ఈరోజు గోంగూర పప్పు రెడీ చేశానండి. ఫస్ట్ కందిపప్పుని నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని కడిగి కుక్కర్లో వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, సాల్టు, కారం, పసుపు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చండి. నేను కార్తీక మాసం కదా అని ఉల్లిపాయలు వేయలేదు. కడిగి బాగు చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకోవాలి. మనం కందిపప్పు కుక్కర్లో వేయంగానే పొయ్యి మీద పెట్టి ఆన్ చేసుకోవాలండి. అప్పుడు మనం గోంగూర వేయంగానే మగ్గిపోద్ది. అలా మగ్గడం వల్ల విజిల్కి ఆకులు పట్టకుండా ఉంటాయి. లేకపోతే ఒక్కోసారి పైన వేయడం వల్ల ఆకులు విజిల్కి పట్టి విజిల్ రాదండి, ఇబ్బంది అవుతుంది. అదొకటి చూసుకోవాలి. 2 విజిల్స్ వేయించాను. కందిపప్పు నానబెట్టాను కాబట్టి 2 విజిల్స్ ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నెయ్యి తాలింపు వేసానండి. తాలింపు కూడా వేగిపోయింది. ఉడికిన గోంగూర పప్పును అందులో వేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పప్పు రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.